ఈ సందర్భంగా ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి కార్యాలయాన్ని ఓపెన్ చేసి నన్ను సీట్లో కూర్చోబెట్టినందుకు ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా. మీరు ఇంతమంది రావడం ఖచ్చితంగా ఈ తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది మీద మీరు చూపించిన ప్రేమ దానికి నిదర్శనం అనుకుంటున్నాను. ఎంతమంది వచ్చారో, తరలి వచ్చారో, అందరినీ సరిగ్గా పలకరించానో లేదో అనిపించింది. ఊహించిన దానికంటే ఎక్కువగా జనం ప్రేమతో ఈ కార్యాలయాన్ని విజిట్ చేశారు. నిజంగానే మన ఊరు మన కార్యాలయం అనిపించారు. మీ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. రెవెన్యూ శాఖ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి సర్వీసులు అందిస్తాం. సందర్భంగా వచ్చి విలువైన సందేశాన్ని ఇచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్కి ప్రత్యేకమైన నమస్కారాలు. అట్లాగే మా ఉన్నతాధికారులైన జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు వచ్చారు. అట్లాగే కార్యక్రమం చూస్తూ ఉంటే అసలు ఒక రకంగా ఆనందంతో ఉప్పొంగిపోయాను అన్నమాట. ఎంతమంది మన కోసం వచ్చారా అనిపించింది. మరి ఇంత అంగరంగ వైభవంగా తెనాలిలో ఒక కార్యక్రమం జరిగింది అంటే నా సిబ్బంది, మా విఆర్ఓలు, మా విలేజ్ సర్వేయర్లు, వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపించింది. వాళ్ళు పడిన కష్టం ఈరోజు ఆ ఫ్రూట్ చూస్తుంటే ఈ ఆఫీస్ ఇట్లా అందంగా కనిపిస్తే వాళ్ళందరూ కూడా బాగా కష్టపడ్డారు. మరి ముఖ్యంగా డోనార్స్కి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, చిన్న పని పెద్ద పని చేసిన ప్రతి ఒక్కళ్ళకి, అట్లాగే నాకు అసోసియేషన్ కొండంత అండ, నాకు రాష్ట్ర అసోసియేషన్ మా రెవెన్యూ తరఫు నుంచి వచ్చిన మా అన్న ఉపరాజు వెంకటేశ్వర్లు గారికి, అట్లాగే ఇక్కడ జిల్లా అసోసియేషన్ సభ్యులు కానివ్వండి, రిటైర్డ్ పీపుల్ కూడా వచ్చారు. వయసుతో సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నిండు మనసుతో నన్ను ఆశీర్వదిస్తూ ఉంటే, అట్లాగే మినిస్టర్ గారు 4-5 సార్లు బెస్ట్ విషెస్ చెబుతూ ఉంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంది. సర్వీస్ లోనే నా ఎంటైర్ 23 సంవత్సరాల కెరియర్ లో అత్యుత్తమమైన దినం అనిపించింది. నిన్న చరిత్రలో రాయబడ్డ రోజు అనిపించింది. తెనాలి నాకు ఎంతో ఇచ్చింది అనిపించింది. నిజంగానే మనసుకు ఆనందాన్ని ఇచ్చింది తెనాలి. వీటికి మించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక తహసీల్దార్ కార్యాలయానికి ISO సర్టిఫికేషన్ రావడం కూడా మా రెవెన్యూ శాఖకి మంచి ఒక గోల్డ్ డైమండ్ వచ్చిందని అనిపించింది. మరి ఇదంతా రావడానికి కూడా కృషి జరిగింది అంటే నేను ఖచ్చితంగా మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేయాలి. మేము మంచి చేసినా చెడు చేసినా మీ కన్ను ద్వారానే, మీ కన్నే, మీ నోరే, మీ ప్రపంచం మీరు బయట చెప్తేనే మేము మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నాం. కానీ మీరందరూ హృదయపూర్వకంగా మీరు కోఆపరేట్ చేయబట్టి ఇంత సక్సెస్ వచ్చిందని భావిస్తున్నా. ఈ సక్సెస్ అందరి కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.